వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఇప్పుడున్న ఒక తాజా వార్త ఏంటంటే బిగ్ బాస్ హోస్ట్ చేస్తున్న హీరో నాగార్జున పైన కూడా పిటిషన్ వేయాలని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇంకా పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక చర్చ అయితే మళ్ళీ బయటకు వచ్చింది. మన బిగ్ బాస్ 7 అంటే 3 నుంచి వెళ్ళి 7 ఇప్పటి వరకు కూడా హోస్ట్ చేసింది హీరో నాగార్జున గారు. సో ఈయన మీద కూడా పిటిషన్ వేయాలని చెప్పేసి కొంతమంది అయితే కోరుతున్నారు. సో దీన్ని ఎట్లా పరిగణించాలి సార్? సో పిటిషన్ కాదు, యాక్చువల్గా సుమోటోగా తీసుకొని నాగార్జున మీదనే కేసు నమోదు చేయాలి. అంత సీరియస్గా తెలంగాణ పోలీసు కూడా ఆలోచిస్తుంది. దానికి కారణం ఏంటంటే నాగార్జున హోస్ట్ చేస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తున్నారు. పైగా ఆయన సొంత స్టూడియోలోనే ఈ మొత్తం నడిచింది. ప్లస్ అంతకు ముందుగానే ఎంతమంది అభిమానులు వస్తారు, ఎలా ఉంటుంది అనేది ఆయనకి తెలుసు ఒక హోస్ట్గా. సో అక్కడ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ముందే ఆయన అప్లై చేయాలి, లేదా ఆ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళైనా అప్లై చేయాలి. సో హోస్ట్గా ఆయన వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా బాధ్యుడు అవుతాడు. ఎందుకు ఆయన బాధ్యుడు అవుతాడంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు కదా, కూల్ డ్రింక్ తాగమని, లేదంటే అది తినమని ఈ తినమని ఇస్తుంటారు కదా సెలబ్రిటీస్. సో ఏ ప్రోడక్ట్కి అయితే వీళ్ళు పబ్లిసిటీ ఇస్తున్నారో ఆ ప్రోడక్ట్ నాసిరకం అయితే వాళ్ళని కూడా బాధ్యులు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని బేస్ చేసుకొని నాగార్జునని ఈ ఇన్సిడెంట్లో ఖచ్చితంగా కేసు బుక్ చేసి అరెస్ట్ చేయొచ్చు నాగార్జున కూడా. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఇది కూడా ఒక ఈవెంట్ కదా, ఇది కూడా ఒక ఈవెంట్, ఒక ప్రోగ్రామ్, ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్. ఈ ప్రైవేట్ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తుంది నాగార్జున. సో నాగార్జునకి కొంత అవగాహన ఉండాలి, ప్లస్ ఆయన స్టూడియో ప్లేస్ కూడా ఆయనదే కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద కూడా కేసు బుక్ చేయాలి అనేది ఒకటి. సుప్రీంకోర్టు గత డైరెక్షన్ ప్రకారం ఆయన మీద కూడా కేసు బుక్ చేసేటువంటి వెసులుబాటు అయితే ఉంది, ఇది ఒకటి. రెండు, నాగార్జున అత్యంత క్లోజ్గా ఉండేది ఎవరికి? కల్వకుంట్ల ఫ్యామిలీకి క్లోజ్గా ఉంటారు, అత్యంత క్లోజ్గా. మాజీ మంత్రి కేటీఆర్కి చాలా క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పుడు తొలి రోజుల్లో మా అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలు, ఆ తర్వాత అక్కడే పక్కనే ఉన్నట్టు ఎన్ కన్వెన్షన్ నాగార్జున దాన్ని కూల్చేటువంటి ప్రయత్నం చేశారు. చేసినప్పుడు ఇదంతా కూల్చుకుంటూ వెళ్ళిపోయి, అక్రమ నిర్మాణాలని కూల్చుకుంటూ వెళ్ళిపోయి ఎన్ కన్వెన్షన్కి వచ్చేటికి ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారని చెప్పి దాని మీద విమర్శలు వచ్చినప్పుడు నాగార్జునకి అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి కేటీఆర్ కాబట్టి ఎన్ కన్వెన్షన్ కూల్చేయలేదు. ఎన్ కన్వెన్షన్ దాదాపు 3 ఎకరాలు ఆక్యుపై చేసిందని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. దాని మీద అప్పట్లో కాంగ్రెస్ లీడర్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం, అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు విమర్శించాడు నాగార్జున సంబంధించిన కన్వెన్షన్ని ఎందుకు మీరు కోల్చలేదు, అక్రమంలో ఉంది, దాన్ని ఎందుకు కోల్చలేదని. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి దాని మీద విమర్శ చేశారు. ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు. సో సీఎం అయ్యాడు కాబట్టి ఇప్పుడు అప్పుడు ఎందుకు కోల్చలేదు అనే దాని మీద అవగాహన ఉంది ఆయనకి. మాజీ మంత్రి కేటీఆర్కి అలాగే నాగార్జునకి చాలా క్లోజ్ ఉంది కాబట్టి అది కాలేదని. సో ఇప్పుడు కూడా అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఈ బిగ్ బాస్ 7 సీజన్లో జరిగినటువంటి గొడవ వెనుక కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు పాత్ర ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ప్లస్ ఈ పల్లవి ప్రశాంత్ అనే అతను మెదక్ సంబంధించినటువంటి గజ్వేల్కి సంబంధించినటువంటి విలేజ్, గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విలేజ్. సో కాబట్టి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ప్రమేయం ఉంటుంది అనేది గతంలో ఏ సీజన్లో లేనటువంటి అలజడి ఈ సీజన్లోనే ఎందుకు వచ్చింది, ఈ సీజన్లో రావడానికి కారణం ఏంటి అనే దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఈ మొత్తం వ్యవహారాలని, తెర వెనుక వ్యవహారాలన్నింటినీ ఖచ్చితంగా ఛేదించడానికి అవకాశం ఉంది. పోలీసులు చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఆ రోజు ప్రశాంత్ పల్లవికి సంబంధించిన అభిమానులు, పల్లవి ప్రశాంత్ వాళ్ళకి సంబంధించిన అభిమానులు కానీ, లేదంటే రన్నర్గా ఉన్నాడు కదా అమర్దీప్ ఫ్యామిలీ సంబంధించిన కార్లు, వాటన్నిటిని పగలగొట్టడం, పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం, భయానక వాతావరణాన్ని సృష్టించడం, మొత్తం ఆ ఏరియా మొత్తం బంజారా హిల్స్ మొత్తం భయానక వాతావరణాన్ని సృష్టించడం, అసలు ఆ స్టూడియో దగ్గర నుంచి దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతాల్లో కూడా అలజడి సృష్టించారు. సో ఆ మొత్తానికి సంబంధించి సీసీ కెమెరాలను బేస్ చేసుకుని సీసీ కెమెరాలన్నింటినీ వాచ్ చేస్తున్నారు ఇప్పుడు పోలీసులు. అసలు ఎవరెవరు ఉన్నారు, దీని వెనక ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఈ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో రాజకీయపరమైనటువంటి మూలాలు ఉన్నాయా, బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారా, అసలు ఒకవేళ ఉంటే వీళ్ళని ఎందుకు అలౌ చేశారు అక్కడికి, ముందుగానే నాగార్జున ఎందుకు అలర్ట్ చేయలేదు, ఇవన్నీ కూడా తీస్తున్నారు.
ఎందుకంటే నాగార్జునకి మాజీ మంత్రి కేటీఆర్కి ఇద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో ఆందోళనకారులు ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అలజడి సృష్టించేటువంటి కుట్ర చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ కోణం నుంచి దీన్ని పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అందుకే సీసీ కెమెరాలన్నింటినీ వాచ్ చేస్తున్నారు. దాదాపు ఇప్పుడు ఉండేటువంటి చెక్ పోస్ట్ దాకా మొత్తం అన్ని సీసీ కెమెరాలను వాచ్ చేస్తున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా, ఈ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎవరెవరు ఎటు మూవ్ అయ్యారు అనేది కంప్లీట్గా తెలిసిపోతుంది. కమాండ్ అండ్ కంట్రోల్లో మొత్తం ఫుటేజ్ని కనుక తీస్తే, దాన్ని తీస్తే కనుక అక్కడ సెకండ్ గ్రేడ్ లీడర్స్ ఏమైనా వచ్చున్నారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించి, ఇలాంటి అనుమానాలు ఉన్నాయి పోలీసులకి. సో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో రాజకీయ కోణాన్ని బయటకు తీసే పరిస్థితుల్లో ఇప్పుడు నాగార్జునను కూడా కేసు బుక్ చేసి విచారిస్తే కనుక అసలు వ్యవహారం బయట రాదు. అసలు హౌస్ లోపల ఏం జరిగింది కూడా బయట రావాలి కదా. అక్కడ అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది. అంటే సార్ ఇక్కడ మీరు ఇందాక అంటే మనం చూసినట్టయితే ఆల్రెడీ పోలీసులు ప్రశాంత్ని హెచ్చరించడం జరిగింది. ఇక్కడ చాలా అయితే ఫ్యాన్స్ ఉన్నారు, మీరు వేరే గేట్ నుంచి వెళ్ళాలి అన్నప్పుడు కూడా వినకుండా పోలీస్ అధికారుల ఒక ఏమంటే ధిక్కరించినదైతే చూసినట్టయితే ఇదంతా కావాలని చేసిందా అని అనిపిస్తుంది సార్. అంటే కావాలని చేసిన స్టూడియో నుంచి వేరే గేట్ నుంచి బయటకు వచ్చారు పోలీసులు చెప్పినట్టే, వేరే గేట్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత పోలీసులు కళ్ళు కప్పి ఈ మెయిన్ ఎంట్రన్స్ లోకి వచ్చారు. వాళ్ళ అభిమానులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చేసాడు ఇతను. అక్కడ రాకుండా నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఈ గేట్ నుంచి వెళ్ళిపో అని చెప్పి బయట నుంచి పంపించేశారు, అందరినీ అటే పంపించేశారు. కానీ ఇతను ఏం చేశాడు, మళ్ళా తిరిగి పోలీసులు కళ్ళు కప్పి పోలీసులు వద్దనే ప్లేస్కి వచ్చాడు, ఎక్కడైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ. సో ఆ వచ్చిన వాళ్ళని చూస్తే అభిమానులు అనిపించట్లా. ఆ వచ్చిన వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి అలజడి, వాళ్ళు సృష్టించినటువంటి విధ్వంసం ఇవన్నీ చూస్తే అభిమానులు అనిపించట్లా. ఎందుకంటే పవన్ జనరల్గా ఇప్పుడు ఉండేటువంటి సినిమాలో ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంత అగ్రెసివ్గా ఉంటారు, వాళ్ళు క్రమశిక్షణ కలిగినటువంటి వాళ్ళు కాదు అనేది ఒక సహజంగా ఉన్నటువంటి ఒక అభిప్రాయం మిగిలినటువంటి వాళ్ళ ఫ్యాన్స్తో పోలిస్తే. అంతగా మించి హడావుడి చేశారు అక్కడ. ఒక కామన్ మ్యాన్ కి ఇంతమంది, ఒక కామన్ మ్యాన్ కి పైగా ఒక రైతు బిడ్డ అంటున్నారు. సో రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యమైనటువంటి ఫ్యామిలీకి అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా కాదు. ఫ్యాన్స్ అంటే అలా ఎందుకుంటారు అసలు? ఫ్యాన్స్ అలా ఉండరు, వాళ్ళు విధ్వంసకారులు. సో అలజడి సృష్టించడానికే ఉద్దేశపూర్వకంగా అక్కడికి వచ్చారు అనేది పోలీసుల యొక్క అనుమానం. అందుకే ఆ కోణం నుంచి చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటేనే కొంచెం అదుపుదప్పి ప్రవర్తిస్తారు అనేది ఉంది, ఒక అభిప్రాయం ఉంది సహజంగా. సో వాళ్ళని మించి వీళ్ళు మందు దాకా వచ్చేసి, లిక్కర్ దాకా వచ్చేసి వాళ్ళు విధ్వంసం సృష్టించారంటే అల్లరి మోకలు అక్కడికి వచ్చారా? అల్లరి మోకలు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, పోలీస్ డిపార్ట్మెంట్ని బద్నాం చేయడానికి ఆ విధమైనటువంటి వ్యూహాన్ని పన్నారా? గతంలో సీజన్ 6 వరకు ఏం జరగలేదు కదా, ఇలాంటి సీజన్ 6 వరకు ఇలాంటి ఏం జరగలేదు. సీజన్ 7లోనే ఎందుకు జరిగింది? ఇప్పుడు సీజన్ 6 వరకు అనేక సెలబ్రిటీస్ బయటకు వచ్చారు కదా, అభిమానులు స్టూడియోలో పంచుకున్నారు కదా, మీడియాతో పంచుకున్నారు కదా, ఎక్కడ గొడవలు జరగల. కేవలం ఈ ఎపిసోడ్లోనే ఇప్పుడే జరిగింది, అది కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. సో దీని వెనక నాగార్జున పాత్ర ఉందా? నాగార్జున ఎందుకు అరెస్ట్ చేయకూడదు? నాగార్జున సుమోటోగైనా సరే అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ఒత్తిడి వస్తుంది. లేదా నాగార్జున అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేస్తున్నారు. అసలు బిగ్ బాస్ షోనే వ్యతిరేకిస్తున్నాడు. బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తూ ముందు అసలు నాగార్జున అరెస్ట్ చేయాలి, నాగార్జున లోపల పంపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు నారాయణ. సో నారాయణ కనుక ఒక కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు నాగార్జున కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం. అంటే నారాయణ డిమాండ్ చేస్తున్నాడు అసలు బిగ్ బాస్ షోని నిషేధించాలనేది ఆయన డిమాండ్ చేస్తూ, దానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున దానికి బాధ్యుడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే నాగార్జునకు ఉండేటువంటి ఇమేజ్ని బేస్ చేసుకునే ఆ షో క్లిక్ అయింది. సో నాగార్జునే అసలు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు సమాజాన్ని అని చెప్పి ఆయన అభిప్రాయం, నారాయణ అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేసి దీని మొత్తానికి, ఈ ఎపిసోడ్ మొత్తానికి నాగార్జున కనుక బాధ్యుని చేస్తే అసలు వ్యవహారం బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు పోలీసులు ఆయన మీద కేసు పెట్టేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. రైట్. థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ చర్చ. ఇప్పుడు నాగార్జున చుట్టూ కూడా సీజన్ 3 నుంచి సీజన్ 7 వరకు కూడా నాగార్జున గారు హోస్ట్గా వ్యవహరించారు. సో ఈ పరిణామాల వల్ల నాగార్జున చుట్టూ కూడా ఒక ఉచ్చు అనేది వేయించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.